శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందగా ట్రాక్టర్లోని 4 వ్యక్తులకు గాయాలయ్యాయి. సీకేపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తాపడి ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎంతమంది గాయపడ్డారు? బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఆ టైంలో ప్రయాణిస్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. అధిక వరుస బస్సు ప్రమాదాలు రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం దామాషపల్లి వద్ద ఐచర్ వాహనం బస్సు ఢీకొని ఒకటికొకటి ఢీకొని బస్సు బోల్తా పడటంతో సుమారుగా 10 మంది గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే చనిపోయారని తెలుస్తోంది. అయితే చనిపోయిన మహిళ బెంగళూరు చెందిన సురక్షగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఈ వాహనం జబ్బా ట్రావెల్స్ చెందిన బస్సుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో సుమారుగా ప్రమాదం జరిగినట్టు కూడా గుర్తించారు. ఐచర్ వాహనం వేగంగా వచ్చి బస్సును ఢీకొనడం, ఆ బస్సు కూడా అదే స్థాయిలో స్పీడ్ తో ఉండటంతో ఈ ప్రమాదం చేసుకుని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా బస్సులో ప్రయాణికులు 20 మంది దాకా ఉండటంతో వారందరినీ కూడా వెంటనే వాళ్ళ సొంత ఊరికి పంపించాలని తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఐచర్ వాహనం కూడా బెంగళూరు నుంచి కడప వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇరువురు డ్రైవర్లు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాలను కూడా స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. రాధిక. రైట్, యుగనంది, ప్రమాదం జరిగిన టైంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? అలాగే బాధిత కుటుంబ సభ్యులుగానే అక్కడ ఘటనను చూసిన వాళ్ళు ఎటువంటి వివరాలు చెప్తున్నారు? అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ప్రత్యక్ష సాక్షి ఎవరు మనకి అందుబాటులో రావడం లేదు. కేవలం బస్సు డ్రైవర్ కి చిన్న స్వల్ప గాయాలు కావడంతో ఆయన వివరాలు అందించాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. ఒకసారిగా ఐచర్ వాహనం వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల నుంచి ఢీకొట్టామని చెప్తున్న పరిస్థితి ఉంది. బస్సులో ఒక మహిళ అక్కడ చనిపోయింది. మిగతా 9 మంది కూడా గాయాలు కావడంతో వారు ప్రథమ చికిత్స అందించి వారి స్వస్థలాలకు కూడా పంపించడం తెలుస్తోంది. దీనిపై పోలీసులు కూడా ట్రాఫిక్ అడ్డంగా ఉన్న 2 వాహనాలను కూడా వెనువెంటనే తొలగించి స్టేషన్ తరలించాయి. ఆ సమయంలో కూడా 20 మంది దాకా ప్రయాణికులు ఉండటంతో వారందరూ ప్రస్తుతం సేఫ్ గా ఉంటూ ఊపిరి పీల్చుకున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.